స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేశారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కల్పించడానికి ఎందరో మంది పోరాటం చేసి అమరులై దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని గుర్తు చేశారు. అమరవీరులను స్మరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటింటికి జాతీయ జెండా, ప్రతి ఇంటికి జాతీయ జెండా అనే కార్యక్రమం పేరుతో ఈరోజు దేశ స్వాతంత్రం కొరకు అమరులైనటువంటి త్యాగధనుల విగ్రహాలను శుద్ధి చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తిరంగా ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. జాతీయ సమగ్రత, జాతీయ సమైక్యత, జాతీయ విధానం ద్వారానే సాధ్యమవుతుంది. జాతీయ భావం ఏ రోజైతే మనం ప్రజల లోపల పెంపొందించగలుగుతామో ఈరోజు దేశం సమైక్యంగా ఉండగలుగుతుంది. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వతంత్రం వచ్చినటువంటి ఈ భారతదేశంలో ఇప్పటికీ అనేక దేశాలు ఎన్నో కుట్రలు పన్నినా ఈ దేశంలో ఉన్నటువంటి మనమంతా కూడా సమైక్యంగా ఉన్న కారణంగానే ఆ యొక్క విదేశీ కుట్రలను భగ్నం చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వింతలను చూస్తే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఇంత గొప్పగా మనగలుగుతున్నది, ఇంత గొప్పగా మనం ఉండగలుగుతున్నామంటే ఈ యొక్క జాతీయ భావం వల్లనే.